నువ్వు నేను నువ్వు బట్ అనుకోలేదు, అనుకోకుండా మ్యాచింగ్ చేసుకున్నాము. చెమట వచ్చినా సరే అట్లాగే వీడియో చేస్తున్నాం, ఎందుకంటే మీరంతా మాకు పిచ్చి అభిమానం. చాలా మంది ఏమంటారు వాళ్ళ అభిమానాన్ని ప్రోత్సహించారు, చాలా మంది బావా అన్నారు. లేడీ అందరూ ఉమెన్స్ అంటే నువ్వేమన్నావు? నేను ఇచ్చానా లేదా? ఇచ్చినట్టే. మరి ఇంకెందుకు నీకు నేను ప్రేమను ఇచ్చాక గిఫ్ట్ ఎందుకు చెప్పు? ఏందబ్బా నువ్వు అసలు ఇట్లా చేస్తే ఎట్లా? పాలు నీళ్ళని ఎలా విడదీయలేము, మనిషిని మనిషికున్న కొవ్వుని ఎలా విడదీయలేము, అలాగా ఆసియాని నన్ను ఎవ్వరు విడదీయలేరు. సో ఏం అడిగిరంటే మీ ఇద్దరిది లవ్వేనా? ఆసియా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను ఈ 2-3 రోజుల్లో. ఇంద్రజ గారు చాలాసార్లు అన్నారు, అరే ఆసియా ఎంత మంచి అమ్మాయిరా, అసలు ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి నీకు ఉండటం చాలా అదృష్టం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంజిల్ ఆసియా. ఇక్కడ నుంచి ఓన్లీ మీ మొక్కలు చూపించుకోదలుచుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు నేను గంపేస్తున్నావు? అందగత్తెని జనాలు చూడ ఏం చేస్తున్నా? కప్పేస్తున్నావు. మరి ఎంత గంపేస్తున్నావు? ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మీరిద్దరు ఫ్రెండ్స్, మీరిద్దరు లవర్స్, నువ్వు నేను నువ్వు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో బేసిక్గా మ్యాటర్ ఏంటంటే ఈరోజు లాగ్ లేదు, ఇదే ఉంటుంది. లాగ్ ఏమనుకోలేదు ఫ్రెండ్స్, కానీ బట్టలు అయితే మంచిగా వేసుకున్నాం అనుకోకుండా మ్యాచింగ్ కొంచెం ఇదైతే అనుకోకుండా బేసిక్గా అనుకుని అయితే చెప్పేసేవాడిని నేను, బట్ అనుకోలేదు, అనుకోకుండా మ్యాచింగ్ చేసుకున్నాము. బట్ ఏంటంటే చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టి, ఖచ్చితంగా ఏమంటారు మన సబ్స్క్రైబర్స్ని మన ఫ్యామిలీని మిస్ అయ్యాము. ఖచ్చితంగా ఏదో ఒక వీడియో చేద్దామని చెప్పి అయితే మేము రెడీ అయిపోయాము. రెడీ అయిన అదే మ్యాజిక్. ఏం చేయాలి? బయటికి తీసుకెళ్దాం అనుకుంటే టైమ్ ఈజ్ 9:30 10 ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది ఇంచుమించుగా. మళ్ళీ రేపు పొద్దున్న జబర్దస్త్ షూటింగ్ ఉంది నాకు, ఎర్లీ మార్నింగ్స్ కాబట్టి ఇంకా నైట్ ఒక ఆడపిల్ల 10 దాటిన తర్వాత బయటికి తిరగకూడదు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఏమి తేజస్సు బిడ్డ నచ్చ చెప్పి ఇంట్లో కూర్చోబెట్టాను. ఎందుకంటే తెలుగు సాంప్రదాయాలను మనం కాపాడాలి, తెలుగు ఆచారాలను మనకు కాపాడాలి, తెలుగు కట్టుబాట్లను మనం కాపాడాలి. కాబట్టి ఏం చెప్పావురా? జై ఇండియా. అంటే మొగోడు పక్కన ఉంటే ఆడది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, సప్త సముద్రాలను దాటొచ్చు. అసలు పిచ్చిదానా, మొగోడు పక్కన ఉంటాడనే ఆడదాన్ని బయటికి వెళ్ళొద్దు అంటారు. నాకు అర్థం కాలేదు సార్. పెళ్లి కాకుండా మరి నీకు అర్థం కాదు, మేధావులకి అర్థం అవుతుంది. పెళ్లి కాకుండా ఒక మొగోడు, నేను 2 డేంజర్ సైకో DCP కదా, పైకి కనబడక కానీ చాలా ఉంటాయి సార్ దగ్గర. ఎస్. సో కాబట్టి బట్ ఉడకవస్తుంది ఫ్రెండ్స్, ఉడకవస్తుందా కూడా నిజంగానే. అప్పుడే చెమటలు వచ్చినాయి అమ్మ. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకే దమ్ముంటే ఫ్యాన్ వేస్తే మీకు కొంచెం సౌండ్ నాయిస్ వస్తుంది, బట్ మన ఫ్యామిలీ క్లారిటీగా వినాలని చెప్పి చెమట వచ్చినా సరే అట్లాగే వీడియో చేస్తున్నాం, ఎందుకంటే మీరంతా మాకు పిచ్చి అభిమానం. మీరంటే లవ్, కేరింగ్, ఇష్క్, కాదల్. సో మొన్న గుంటూరు దగ్గర సెంట్ మేరియస్ కాలేజీ దగ్గరికి ఈవెంట్కి వెళ్ళాం, అయితే ఉమెన్స్ కాలేజ్ ఈవెంట్. చాలా మంది చాలా అభిమానించారు, చాలా మంది ఏమంటారు వాళ్ళ అభిమానాన్ని ప్రోత్సహించారు, చాలా మంది బావా అన్నారు. లేడీ అందరూ ఉమెన్స్ అంటే నువ్వేమన్నావు? అలా బావా అన్నంటే నేను రావా అనకుండా బావా అంటే మనం ఏమనాలి? తెలుగు సాంప్రదాయాలను కాపాడాలి, తెలుగు గౌరవాలను కాపాడాలి, కాబట్టి మనం ఏమనాలి? మరదలు అంటే వాళ్ళు నీకు మరదళ్ళు, నువ్వు అప్పుడు ఏమనాలి? నాకు ఉన్నది ఒకటే ఒక్క మరదలు చెప్పాలి. నేనేమని చెప్పానో తెలుసా? ఆసియా అని అడుగుతుంటే వాళ్ళకి దానికి ఎడాకులు ఇచ్చేసాను, మీరే లైన్లో ఉండండి అన్న. ఏమైంది? చేసుకో పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఉట్టిది అట్లనే నేను అన్నా అనేస్తాడు, నువ్వు అన్నా అంటావు, నేను అట్లనే. మరేమో నిజం చెప్పు.
ఒట్టేసి చెప్పు. అమ్మ నాకు చెమటలు వస్తున్నాయి, లాగా తర్వాత చేద్దాంలే. కవర్ చేస్తున్నావు కానీ చెప్పు. నిజంగా నేనేమన్నాను చెప్పు. అట్లా అంటే అందరు వస్తారని విడాకులు బ్రేకప్ అయిందని చెప్తే అందరు వస్తారని ఎంట పడతారని మెల్ల లైన్లో పెట్టచ్చని చేస్తున్నావు కదా ప్లాన్లు అక్కడ. అంటే అది ఈవెంట్ పోయినవి ఈవెంట్లు చేయకుండా లేడీస్ అని గీడీస్ అని అలా. అబ్బా సంసారి ఏ హలో ఏదో ఏదో చేస్తుండు లోపల వెళ్ళి. ఓ చెమటలు పట్టినాయని టవలా. కానీ భలే ఎంజాయ్ చేస్తావు బయటికి వెళ్తే నువ్వు. సో ఫ్రెండ్స్, ఆసియా బర్త్డేకి నూకరాజన్న ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నారు కదా. ఆసియా బర్త్డేకి నేను ఇచ్చా. అందరు పట్టుకొని గోపిగాడు ఇచ్చిండు. అది గోపిగాడు ఇచ్చిండు. అవును, బర్త్డేకి ఆసియా గోపి మన జబర్దస్త్లో చేసే గోపి ఇచ్చాడు. గోపి వదిన మీద ప్రేమతో ఇచ్చిండు. వాడిచ్చాడు. వాడిచ్చిన తర్వాత నేను పట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ దీనికి ఇచ్చా. అవును, నేను ఇచ్చానా లేదా? ఇచ్చినట్టే లేదు. మరి ఇంకెందుకు నీకు నేను ప్రేమను ఇచ్చాక గిఫ్ట్ ఎందుకు చెప్పు. అవును, అందుకే నీకు వద్దురా గిఫ్ట్స్ ఏం వద్దు, నువ్వు ఉంటే చాలు అని చెప్పిన. సో ఈ రోజు నువ్వు చక్కగా ఉండవు, మరదళ్ళు అంటావు, వాళ్ళు అంటావు, ఆంటీలు అంటావు, వీళ్ళు అంటావు. అన్న ఒకటే అంట. అంతటి ముందు బ్లాగ్లు ఏమన్నావు, పార్క్కి ఎందుకు వచ్చిన. బేసిక్ ఇవంతా ఫన్ కోసం. సార్కి అంత సీన్ లేదు, ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి. సార్కి అంత సీన్ లేదంటే లేదు అనుకుంటారు. ఇచ్చారా సార్కి అంత సీన్ ఉంది. అట్లా అంటే నీ వెనకాల పడాలనే కదా అంత సీన్ ఉంది అంటున్నా. సార్కి ఎంతో పెద్ద సీన్ ఉంది, చాలా పెద్ద సీన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఆశతో ఉంటే నాకు టైమే తెలియదు అబ్బా. ఏందో అలా పిచ్చిది మాట్లాడుతూనే ఉంటుంది. ఆ ప్రేమ నాకు అర్థం కాలేదు సార్. బేసిక్గా బ్లాగ్ ఏం లేదు, ఏం చేద్దాం నాకు అరగంట డిస్కషన్. ఎందుకు లేదు, మనకి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కమెంట్స్ చేశారు కదా. అవునవును, మన ఫ్యామిలీ ఆ కమెంట్స్ తీసి ఒక్కొక్కటి చదివి వాళ్ళకి సమాధానం చెప్పు. ఎన్ని రోజులు మనం ఎట్లా ఇచ్చా. సూపర్, మరి ఎక్సలెంట్. సో ఫస్ట్ యూట్యూబా? యూట్యూబ్ ఎవరిది? నీదా? మనది. బా అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? అసలు ఇది సెర్చింగ్ లో ఏమంటుంది, హే ఏంజిల్ ఆసియా వీడియోస్. అయ్యో, ఏంజిల్ ఆడియో విషయం కొడితే ఇంజనీరింగ్ వీడియోస్ వచ్చినాయండి. నువ్వు కరెక్ట్ చెప్పలే. మరి ఇప్పుడు చెప్పింది. అయ్యో, హలో ఇంజనీరింగ్ రివిల్ టీజర్ అంట. ఇంజనీరింగ్ అందొడితే నేను చెప్తే సరిపోయారు ఇద్దరును. ఏంజెల్ ఆసియా వీడియోస్. ఇదేంది ఇట్లా చెప్పాలి, గూగుల్కి అర్థమయ్యే భాషలో. అట్లా ఫ్రెండ్స్, మీరు ఇట్లా ఫోన్ తీసి టైప్ చేయడం రాకపోతే ఏంజెల్ ఆసియా వీడియోస్ అని కొట్టండి. ఏంజెల్ ఆసియా వీడియోస్. అది అంత దరిద్రంగా అనలేదు, ఓకేనా? అయ్యో, హిందీ వీడియోస్ వచ్చినాయి. సో రీసెంట్ గా మేము పెట్టిన బర్త్డే బ్లాగ్ కింద కామెంట్స్. సో ఆసియా బర్త్డేకి కింద హ్యాపీ బర్త్డేనే ఉంటాయి, అందులో డౌట్లే ఉంటాయి. ఇంకా వేరే ఉంటాయి, ఎందుకంటే మనది బిలేటెడ్ బర్త్డే కదా. ఫస్ట్ కమెంట్ అంటే శ్రీనాథ్ కల్లూరి. మై గాడ్ బ్లెస్ యూ కపుల్, హ్యాట్స్ ఆఫ్ టు యూ కపుల్, హార్ట్ టు హార్ట్ యూ. ఇంగ్లీష్ రాదని చెప్పొచ్చు కదా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. హార్ట్ టు హార్ట్ యు ఆర్ గ్రేట్ లవర్స్. నేను అది కదా చెప్పింది. సరే గాని నెక్స్ట్ వచ్చేసి మీ ఇద్దరిది లవ్నా, కోటి చిన్న మేడ. మంచిగా మేడ MADA. కోటి చిన్న మేడ 5995. సో ఏం అడిగిరంటే మీ ఇద్దరిది లవ్వేనా అని అడిగిరు. మీ ఇద్దరిది లవ్వేనా అని. సో లవ్వా కాదా క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఇద్దరిది లవ్వా కాదా అని కోటి చిన్న మేడ 5995 కదా. సో క్వశ్చన్ అడిగిండ్రు అన్నమాట. ఆన్సర్ నువ్వు చెప్పు ఇప్పుడు. కింద ఎవరో రిప్లై ఇచ్చారు దానికి సమాధానం. లవ్ సింబల్స్ చేసి వాళ్ళే ఎవరో వేరే వాళ్ళకి ధరల మరి యాదస్ లవ్ సింబల్స్ పెట్టి వేరే రిప్లై ఇచ్చాడు. సో మా ఇద్దరిది లవ్వా కాదా అంటే బేసిక్గా దీనికి సమాధానం మాకంటే మీకే బాగా తెలుసు. సో ఎందుకంటే 4 years నుంచి మీరే చూస్తున్నారు మా జర్నీ ఏంటి అనేది. బట్ అది లవ్వా కాదా లేకపోతే అంతకు మించా
మీలో ఎవరు కోటీశ్వరుడు? ఈ ఆన్సర్ మీకు తెలిసినట్టయితే నెక్స్ట్ ఈ వీడియోలో కమెంట్ చేయండి. చెప్పు, అసలు నీకు లవ్ ఉందా లేదా చెప్పు ఫస్ట్. నాకు లవ్ ఉంది, ఎవరి మీద అడగొద్దు మళ్ళీ. ఏంటండి మహానటన? చేసుకో. పోయి ఆంట్ కొంచెం దూరం కూర్చో. నాకు అదే అనిపిస్తుంది ఇందాక నుంచి. నువ్వే చెప్పావు కరెక్ట్గా. జోక్స్ ఏందబ్బా నువ్వు అసలు ఇట్లా చేస్తే ఎట్లా? ఏంట్రా సూపు? నిజంగా ఆసియా మీరు రాజుకు దొరకడం రాజు అదృష్టం. థ్యాంక్ యూ, లవ్ యూ. కార్తిక్ @official 777. కార్తిక్ గారు థ్యాంక్ యూ బ్రో. ఏం బ్రో? అరే నువ్వు కూడా ఒక మగానివే కదా బ్రో. అరే గింతనైనా నీకు ఆలోచన రాలేదా? గిట్లా ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తా పోతే మగాళ్ళ పరిస్థితి ఏం కావాలి? సపోర్ట్ ఎక్కడ ఆడ మగని కాదు, ఎవరు ఎక్కువ లవ్ చేస్తున్నారు అందుకే. సో రాజు ఆశయానికి దొరకడం నాకు అదృష్టం అంటే దానికి నేను దొరకడం దానికి అదృష్టం. అంతేనా గురువు గారు? కార్తీక్ యూ గాట్ ఎస్. నెక్స్ట్ వీళ్ళెవరో సునీతగా వెళ్ళవి చెప్పారు. ఆది వీరబాబు 6162 అంట. సునీత లవ్ యూ అంట. ఎవరో మరి తెలీదు. సో చాలామంది హ్యాపీ బర్త్డే అయితే పెట్టారు. సో సూపర్ అన్న నోకరాజ్ హ్యాపీ బర్త్డే సిస్టర్, హ్యాపీ బర్త్డే టు యూ. సో బ్రో మీరు పెట్టిన స్టేటస్లో చెప్పినట్టు చేసి నిరూపించారు. రియల్లీ యువర్ గ్రేట్ బ్రో. నా తరపున నా సిస్టర్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. జ్యోతి రమ్య ఏదో పెద్ద పేరు. తర్వాత వచ్చేసి అందరూ మ్యాక్స్ హ్యాపీ బర్త్డేనే పెట్టారు. ఓకే. సో అంటే ఒక్క నిమిషం నేను ఒక కామెంట్ చదువుతా. నీకు కందుకూరి సునంద లక్ష్మి, చాలా బాగా చేసావు రాజు. ఏం చేసినవురా? హస్బెండ్ అయ్యాక కూడా ఈ కమిట్మెంట్ మీ ఇద్దరి మధ్యన ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హస్బెండ్ అయితే కమిట్మెంట్లు ఎందుకు? అంటే బర్త్డే ఇంత బాగా చేసినావు కదా, అర్థం కాలే పంచు. బర్త్డే ఇంత బాగా చేసినావు కదా, హస్బెండ్ అయినా కూడా ఇలానే చేయాలి. సో ఇలానే ఎప్పుడు లవ్ ఉండాలని చెప్పారు ఆవిడ. ఓ థ్యాంక్ యూ. తర్వాత రవీనా విలేజ్ బ్లాగ్స్, పవిత్ర కామెడీ వేరే లెవెల్ అంట. సో థ్యాంక్ యూ పవిత్ర. అజయ్ బర్త్డే రోజు చూసి ఉంటే బాగుండేది అంతా. ఆసియా బర్త్డే రోజు చేసి ఉంటే బాగుంటుంది. అర్జున్ 100. థ్యాంక్ యూ బ్రో. నిజమే, బేసిక్ గా ఆసియా బర్త్డే రోజు చేసి ఉంటే బాగుండేది. బట్ సో కాదు, నిజంగా బేసిక్ గా ఆసియా బర్త్డే రోజు చేసి ఉంటే బాగుండేది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఎక్కడో బయట ఉండడం. అవేంటి కూడా చెప్పు. సో తర్వాత హ్యాపీ బర్త్డే ఆసియా, సూపర్ సెలబ్రేషన్ రాజు, గాడ్ బ్లెస్ యూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎందుకు పవిత్ర గారు లాస్ట్ వరకు లేదు? సో పవిత్ర గారు లాస్ట్ వరకు ఎందుకు లేరు అంటే పవిత్రకి సినిమా షూట్ వచ్చింది చిరంజీవి గారి సినిమాలో. సో అంటే అసిస్టెంట్గా ఆయనకి. అందుకని ఏంది నీ బాధ? చదువుకోపో. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఝాన్సీ రాణి రుద్రమ్మదేవి వాళ్ళు పంపించారు మనకు పైనుంచి. చదువు. చిన్న చిన్న గొడవలు జరుగుతాయి కానీ ఎప్పుడు పెద్దవి చేసుకోకుండా చక్కటి అండర్స్టాండింగ్ తో కలకాలం ఉండండి. గాడ్ బ్లెస్ యూ. మేడం అలా గొడవలు ఆడుకోకండి మేడం ప్లీజ్. బయట ఎప్పుడైనా దొరుకుతావు కదా వాళ్ళందరికీ. ఆవిడ కదా అందరికి ఝాన్సీ గారు. మరి మీరు ఎప్పుడైనా బయట దొరికితే మీ ఇష్టం అండి. పల్సర్ బైక్ ఝాన్సీ కాదు, ఎవరో ఒకరు ఎవరైతే ఫోన్లే నీ ఎంజాయ్మెంట్ ఎందుకు కాదంట. నేను అనుకున్నది ఇదంతా అనుకున్నంత మంచిదేం కాదు. ఈ వీడియోలో చెప్తున్నట్టు నీ ఇష్టం అంటది కదా. అన్ని ఇష్టాలు ఉంటే నేను ఫ్రీడమ్ రిఫండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఇవ్వలేదు. నువ్వు చదవబా కామెంట్లు. సరే. సో ఒక అతను కామెంట్ పెట్టిండు. నీకా పర్సనల్ గానే? నాకు ఇట్లా ఎవరు పెట్టారు కానీ. మరి చదువు. మోహిత్, ఆసియాతో నూకరాజ్ దుబాయ్ రావాలి అంతే, నేను చూసుకుంటాను. అంటే మేమిద్దరం దుబాయ్ వస్తే రిప్లై పెట్టు. చెప్పు. ఆసియాతో నూకరాజు దుబాయ్ రావాలి అంతే, మిగతాదంతా నేను చూసుకుంటా అని పెట్టిండు మోహిత్. వెంటనే రిప్లై పెడుతున్నాను ఓకే అన్న. ఎందుకంటే మళ్ళీ అక్కడ మనకి వేసాలు ఇవన్నీ ఇసుక మోపి బ్రో ఒకవేళ వస్తే మాత్రం. నేను ఇసుక అయితే నువ్వు నీటైతే ఒంటి షర్ట్ మోపిస్తా. షిట్. నూకరాజు ఆసియా నీ అదృష్టం. ఆసియాని ఇబ్బంది పెట్టకుండా చూసుకో, లేకపోతే నిన్ను ఎవరు ఊరుకోరు బాబోయ్. ఎంఎస్ వెంకట్ కుమార్, నువ్వు మంచిగా చెప్పావు, వార్నింగ్ ఇచ్చావు, అర్థం కాలేదు కానీ ఇదే మొక్కదానికి కూడా చెప్పండి నన్ను బాగా చూసుకోమని. ఆసియా వదిన నీకు ఆసియా వదిన నీకు అన్నయ్యకి బ్రోకెనా అంట. మణికంట నో బ్రోకెన్. పాలు నీళ్ళని ఎలా విడదీయలేము, మనిషిని మనిషికున్న కొవ్వుని ఎలా విడదీయలేము,
అలాగా ఆసియాని నన్ను ఎవ్వరు విడదీయలేరు. ఎలా ఇచ్చాను అదిరిపోలే. నిద్ర రెడ్ డ్రెస్ లో సూపర్ ఉన్నావు ఆసియా. స్టైల్ వెంకట్. ఏ విధంగా అన్నావు తమ్ముడు నువ్వు? హలో చూస్తే కళ్ళని దిష్టి తీయండి బ్రో అంట. ఆల్రెడీ తీస్తేనే అలా ఉంది. దిష్టి నాకు దిష్టి సూపర్ గా చేసావు తమ్ముడు బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వు ఏ దుస్తే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆసియా. థ్యాంక్ యూ బ్రో. విజయలక్ష్మి వడ్ల. మీరు ఇలాంటిది ఇంకా నన్ను టార్చర్ చేస్తుంది మేడం, ప్లీజ్ అర్థం చేసుకుని. ఏడవట్లేదు, జస్ట్ స్ప్రే పడితే ఆ రోజు అలా వచ్చినాయి నీళ్ళు అంతే. హ్యాపీ బర్త్డే ఆసియా. ఆసియా రాజు అన్న మీరిద్దరు నిజంగా పెళ్లి చేసుకోండి, చాలా బాగుంటారు. హ్యాపీ బర్త్డే ఆసియా. వీళ్ళ ఊరు వచ్చేసి భోపాల్పల్లి, మాది విజయవాడ. కొంచెం ప్లీజ్ నువ్వే మాట్లాడి పెట్టాలి. YDP 113. మ్యారేజ్ ఎప్పుడు అన్న వదిన. సో అతి త్వరలో అది కూడా మీకు అప్డేట్ వస్తుంది. పవిత్ర గారు ఎక్కడ ఉన్నా 100% ఫన్. బై ది బై హ్యాపీ బర్త్డే ఆసియా గారు. ఎవరు? కేవి ఎంటర్టైన్మెంట్ అంట. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. క్యూట్ పేరు. పుట్టిన శుభాకాంక్షలు ఆసియా. అమేజింగ్, సూపర్, నూక్రాజ్, మైండ్ బ్లోయింగ్. హ్యాపీ బర్త్డే ఆసియా. ఆసియాని మనసు చాలా బాబోయ్. గేమింగ్ విత్ నాని 2456. సో పుట్టినరోజు. సో ఈ వీడియో కాకుండా మ్యాక్స్ అన్ని పుట్టినరోజు గురించి ఉన్నాయి కాబట్టి గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అంతా మన మంచిది. ఈ టైటిల్ ఎందుకు పెట్టినా తెలుసా ఫ్రెండ్స్? ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎస్సీ వరా లాగ్స్ BGM మ్యూజిక్ తో మెంటల్ ఎక్కిస్తున్నారు. నార్మల్ గా పెట్టచ్చు కదా. సో ఈ క్రెడిట్ గోస్ టు ఆసియాకి ఇవ్వాలి ఫస్ట్. ఎందుకంటే ప్రతిది అన్న ఈ 0.003 ఈ సాంగ్ వేయండి, 133 దగ్గర ఈ సాంగ్ వేయండి అని వాళ్ళని టార్చర్ పెట్టింది ఇదే. సో దట్ గోస్ క్రెడిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసియా. నెక్స్ట్ మై హరీష్ బ్రో వీళ్ళన్నమాట ఎడిటర్లు. సో రెండోది వచ్చేసి కొడాలి క్రాంతి కుమార్ 3500 మంచి ఇల్లు నిర్మించుకుని గృహ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నాం. సో ఆసియాని నిజంగా మీరు సపోర్ట్ చేసే విధానం చాలా బాగుంటుంది. నాకు అందుకే ఏమంటారు చాలా అంటే చాలా ఇష్టం మీరు అందరూ కూడా. ఎందుకంటే ప్రతిసారి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆసియా ఇల్లు కూడా స్టార్ట్ చేసింది. అతి త్వరలో గృహప్రవేశం అవుతుంది. ఆ ప్రవేశానికి మీ అందరిని కూడా పిలుస్తాం. సో థ్యాంక్ యూ కొడాలి క్రాంతి కుమార్, థ్యాంక్ యూ సో మచ్. తను రేగా ఇల్లు కట్టుకొని రాజు బ్రోని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. యూజర్ అంటే ఎవరో ఐడి. తొందరగా ఇల్లు కట్టుకొని రాజుని పెళ్లి చేసుకో అంటే అదే ఇల్లు కట్టుకుని. ఓకేలే, కొన్ని మంచి కమెంట్లు దానికి ఇబ్బంది అవుతుంది. ఏమైందమ్మా? ఏమైంది? ప్రాంక్. అంతకుముందు నేను ఏం చేశాను అడుగు. ఏం చేసిండు? చూడండి, నా పర్ఫార్మెన్స్ ఇస్తానని ఇచ్చా. అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే నీ డ్రెస్సింగ్ ట్రెడిషనల్గా ఎవ్రీ డ్రెస్ మీద చున్నీ వేసుకుంటావు. నాకు చాలా ఇష్టం అక్క నువ్వు. ఐ లవ్ యూ అక్క. వేణి పవనిజం. సో మార్కులు కట్టేసావుగా. సో ఆశ మార్కులను వెళ్ళే కానీ నిజంగా అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ అలా ఉండరు అని చెప్పట్లేదు, అలాగే అందరూ ఇలా ఉంటారని కూడా చెప్పట్లేదు. సో ఆశ గురించి చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఉంటూ సో కొన్ని కారణాల వల్ల ఇండస్ట్రీ కూడా ఆగిపోయి తన డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి, తను మాట్లాడే విధానం ఏంటి, తను ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేసే విధానం ఏంటి, ఇవన్నీ కూడా ఒకే మనిషిలో ఉండడం అరుదు. అరుదుగా కనిపించిన అమ్మాయిల్లో ఆశ. ఆ అమ్మాయి నా పక్కన ఉండడం ఇంకా అదృష్టం. సో మీరే కాదు, నేను కూడా ఎప్పుడు అదే అప్రిషియేట్ చేస్తూ ఉంటాను. సో మనం డే 1 నుంచి ఎలా ఉన్నామో స్టిల్ ఎండింగ్ వరకు అలాగే ఉండాలి. నీకు ఇది ఇష్టమైతే ఇలాగే ఉండాలి, నటించాల్సిన అవసరం లేదు. నీకు ఇది ఇష్టం లేదనుకో తీసేసి నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండాలి. అంతేగాని ఇలా నటించొద్దని చెప్పాను. సో అప్పటి నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఆసియా అలాగే ఉంది, ఇలాగే ఉంటుందని కూడా నాకు నమ్మకం ఉంది. బట్ ఆసియా, నిన్ను అభిమానించే అభిమానులకు నువ్వు ఇలాగే ఉండాలి, ఓకేనా? తప్పకుండా. ఎలాగంటే ఇదే డ్రెస్తో కాదు, చేసి వేరే కూడా మార్చుకుంటూ ఉండాలి. సరే, నీకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రివర్స్ తీసుకునే కంగ్రాచులేషన్స్. రాజు బర్త్డేకి ఇచ్చిన గోల్డ్ రింగ్ పెట్టుకోలేదు. రాజు బర్త్డేకి ఇచ్చిన గోల్డ్ రింగ్ ఎందుకు పెట్టుకోలేదు? అవునా? ఎక్కడ? ఈ వీడియోలో అంటున్నాను. అవునవునా, ఈ వీడియోలో నువ్వు రింగ్ పెట్టుకోలేదు ఎందుకు? అమ్మో, ఇది కూడా గమనిస్తున్నారా మీరు? ఎందుకు పెట్టుకోలేదు చెప్పు.
ఎందుకు అడుగుతున్నావు? అది రాజు బర్త్డేకి ఇచ్చినంటే నేను బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ కూడా తీసేసి పక్కన పడేసిందంటే దాచిపెట్టిన నేను నోట్ చేసుకోండి. ఇప్పుడు ఎందుకు అంటే ఫ్రెండ్స్ నేను ఈ చేతన్ పనులు చేస్తున్నా కొన్ని. సో అంతా సొల్లే, అదంతా అబద్ధమే. నిజం చెప్తా నీకు, ఓకేనా? చెప్పేసి నిజదే పోతుంది, వద్దు. పోతుందంటే నేను తీపించిన, నువ్వు ఎక్స్ట్రా చేయకు, ఓవరాక్షన్ చేయకు. ఏదో గొడవలు అయినప్పుడు అప్పుడప్పుడు అలిగేసి తీసి దాన్ని మళ్ళీ బాక్స్ లో పెట్టి జాగ్రత్త పెడతాను అనమాట. మళ్ళీ సాల్వ్ అయిపోయినాక మళ్ళీ తొడుగుతా చేతికి. లక్ష్మి ఎప్పుడు తీయను, మొన్న తీసా. లక్ష్మీ జాగంటి 7193 దేవుడు చూస్తున్నాడు, అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అంట. సో నిజంగా ఆసియాకి అన్ని మంచి రోజులే వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఆసియా స్ట్రాంగెస్ట్ పర్సన్ కదా, మరి దేనికి టెన్షన్? ఆసియాలో నూకరాజు, వేర్ ఇస్ రాజు? మీ ఇద్దరు వీడియోస్ ఇంకెప్పుడు పెడతారు? సంతోష్ కుమార్ అంట. అమ్మ ఆసియా ఇల్లు కడుతున్నావు, చాలా హ్యాపీ. రాజు చేత ఇల్లు కట్టిస్తానన్నాడు. నీకు చదవడం రాకపోతే చదవకు. సరే చదువు, నీకు చదవడం వస్తే అమ్మ ఆసియా ఇల్లు కడుతున్నా, చాలా హ్యాపీ. రాజు నీ చేత ఇల్లు కట్టిస్తున్నాను అన్నాడు. A+N గాడ్ బ్లెస్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్టిక్. ఓకే నాన్న. చదువు. పేరు మనోహర్ పోతుల. థ్యాంక్ యూ బ్రో. రాజు మీకు ఆల్రెడీ నేను బర్త్డే ఏంటి రొమాన్సా? రొమాన్స్ గుర్తుపెట్టుకోండి, ఆల్ లేడీస్ రొమాన్స్. నిజమే రాజు ఈ విషయం. రొమాన్స్ నేను ఇల్లు కడుతున్నానంటే రాజు సపోర్ట్ ఉంది నాకు. సో రాజు ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. రొమాన్స్ ముద్దు ప్లీజ్. రొమాన్స్ అప్పుడే చూసా, అప్పుడే వద్దనేసింది. సార్ నువ్వు ఇంత ఎమోషనల్ అని ఫన్ చేస్తున్నావు. సర్లే, దీని గురించి టైం వచ్చినప్పుడు మాట్లాడతాను తప్పకుండా అందరితో. జ్ఞాపకాలని ఉన్న వీడియోస్లో చూసుకుంటూ కొత్త ఇంటిని ఆనందంగా కట్టుకోవాలి. డోంట్ క్రై ఆసియా గారి కంగ్రాచులేషన్. బయటికి వెళ్ళి జ్యూస్ తాగొద్దాం. ఇప్పటిదాకా కామెంట్ రాను బో ప్లీజ్, జ్యూస్ తాగొద్దాం. నువ్వు ఎక్స్ట్రా చేయకు, టైం 10 ఈ టైంలో నీకు ఎవడ జ్యూస్ ఇచ్చింది? సాటి మనిషిని విషించడం అనాగరి. కావాలంటే ఆర్డర్ పెట్టుకో అమెజాన్లో. అమెజాన్లో జ్యూస్ వస్తుందా ఫ్రెండ్స్? అరే ఏంట్రా ఇది? అమెజాన్లో కాదు, జొమాటోలో. చిచ్చి చెప్తా, నా మైండ్ పోయింది. అమెజాన్ అనేసి జొమాటోలో ఆర్డర్ పెట్టుకో. జొమాటోలో. మే గాడ్ బ్లెస్ యూ అండ్ ది హౌస్ వర్క్, ఆల్ ది బెస్ట్. సో ఆల్ ది బెస్ట్. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కంగ్రాచులేషన్స్ ఆసియా, తొందరగా ఇల్లు కట్టుకుని రాజుని మ్యారేజ్ చేసుకో. ఆల్ ది బెస్ట్. రాజు ఎవరా? రాజుని పెళ్లి చేసుకో. ఎవరు? రాజు, ఆసియాకి రాజు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అబ్బా ఇల్లు చూడు. ఆసియా గారు, మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది, వీడియోస్లో వల్గారిటీ ఉండదు. సో తెలుగింటి ఆడపిల్లలా ఉంటారు. సో అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం. సో క్యూట్ అంట. లాస్ట్ చదువు. చదవలేకే నేను తీసేసాను సో క్యూట్ అనేది. సో ఈ కమెంట్లన్నీ ఎలా వస్తూనే ఉంటాయి బేసిక్గా. సో ఇంకా ఉన్నాయి చాలా కమెంట్లు, చాలా అయితే ఉన్నాయి ఇందులోని. అందరూ కూడా ఏంటంటే ఆసియా ట్రెడిషనల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఆసియా పద్ధతిగా ఉంటుంది, ఇండస్ట్రీలో ఎవరో ఉంటారు ఇప్పటివరకు మేము చూడలేదు అలాంటిది. ఆసియా ఉంటుంది, ఆసియా గ్రేట్ అంటూ ఉంటారు. బట్ ఆసియా కంటే వాళ్ళ అమ్మ నాన్న గ్రేటు. సో ఎందుకనంటే అంటే అమ్మ నాన్న ఎవరైనా కూడా మంచిగానే పెంచుతారు, ఇట్లా ఉండాలమ్మా అని అంటారు. సో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంక వాళ్ళ ఇష్టాలు మారుతూ ఉంటాయి. అలా కాకుండా చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ అమ్మల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎలా ఉన్నా సరే మా అమ్మలకు చెడ్డ పేరు రాకూడదు, నాకు చెడ్డ పేరు రాకూడదు, అందరూ వేరేలా ఉన్నా సరే నేను మంచిగా ఉండాలని ఆలోచిస్తూ సో ఇప్పటివరకు స్టిల్ ఇలాగే ఉంది, ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ మనిషి కూడా ఒకేలా ఉంటారు అని చెప్పి మనం మాట ఇవ్వలేము. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం బట్టి ఏమంటారు సిచ్యువేషన్స్ వల్ల చాలామంది మారుతూ ఉంటారు. సో ఆసియా మారదు, ఇలాగే ఇప్పుడైతే ఎలా ఉందో డే 1 నుంచి ఎలా ఉందో డే ఎండ్ వరకు కూడా అట్లానే మంచిగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. అలాగే చాలామంది బ్లెస్ చేస్తున్నారు, త్వరగా ఇల్లు కట్టుకోండి అని. సో ఆ ఇల్లు కూడా అతి త్వరలోనే కంప్లీట్ అయిపోద్ది. సో ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా నేనైతే ఒకసారి వెళ్తాను. చాలామంది ఇప్పటి వరకు ఆసియా ఇంటికి వెళ్ళాను చాలామంది అన్నారు, ఇది తీసుకెళ్ళలేదు. బట్ ఏదో ఒక రోజు అతి త్వరలోనే నేను ఆసియా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను. ఈ 2-3 రోజుల్లో ఐ థింక్ షూట్ అయిపోయిన తర్వాత గ్యాప్ వస్తుంది ఖచ్చితంగా. ఈ 4-3 రోజుల్లో ఖచ్చితంగా నేను ఆసియా వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఆ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే అక్కడికి వెళ్ళి ఒక వ్లాగ్ తీసి నేను ఆసియా ఇంకా మా వాళ్ళు ఎవరైనా
వస్తే వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఆ వ్లాగ్ చేపించి అయితే పెడతాము. సో మేడం మరి జ్యూస్ అడుగుతుంది, టైం అవుతుంది, ఏం చేయాలో ఏం అర్థం. కానీ ఇప్పుడు చెప్తేనండి ఫ్రెండ్స్, పరిస్థితులు ఎప్పుడు ఒకే లెక్క ఉండవు. ఆసియా ఇప్పుడు ఉన్నది, ఫ్యూచర్లో అలానే ఉండాలని కోరుకుంటున్నా అని అంటుండు కదా. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో రేపు నేను ఫ్యూచర్లో కూడా నేను అలానే ఉంటా. ఇది నేను చెప్పడం కాదు, మీరే చూస్తారు. ఓకేనా? ఎస్. అలా ఉంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇలా ఉంటే నాకంటే మీ అమ్మ నాన్నకంటే నిజంగా మన సబ్స్క్రైబర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే అంత ప్రేమిస్తున్నారు నిజంగా. నిన్ను చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడు నాకు వచ్చి అందరూ చెప్పే మాట ఏంటంటే నిజంగా ఆసియా మీకు దొరకడం చాలా అదృష్టం. ఇన్ కేస్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సెలబ్రిటీలు కూడా అనే మాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్న మార్పులు చేర్పుల్లో అది దట్టు ఇండస్ట్రీలో ఉంటూ కూడా సో అలా నీకోసం కాదు, సో అలా ఉంటున్నారు అని అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి నీ గురించి చాలామంది నాకు చెప్తున్నారు. సో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన గురించి మన గురించి మనల్ని పొగడడం కంటే మనకిష్టమైన వాళ్ళని మన దగ్గర పొగిడితే ఆ హ్యాపీనెస్ చాలా ఉంటుంది. సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అయితే కింద కమెంట్లు పెట్టండి ఏ టైంలో ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు అనేది. సో ఆసియా నాకు అలా ఎవరైనా వచ్చి అడుగుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ కేస్ మా ఇంద్రజ గారు చాలాసార్లు అన్నారు, అరే ఆసియా ఎంత మంచి అమ్మాయిరా, అసలు ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి నీకు ఉండటం చాలా అదృష్టం. ఆసియా మన ఇంద్రజ గారు కానీ తర్వాత రష్మి గారు కానీ సో ఇలా చాలామంది నేను ఇండస్ట్రీలో చేసిన ప్రతి ఒక్కరు, అలాగే బయట కూడా. సో ఇదంతా నా వల్లే అని తెలుసు. ఓకేనా? థ్యాంక్ యూ రష్మి గారు అండ్ అలాగే ఇంద్రజ అమ్మ. అంటే నా గురించి ఇంత మంచిగా చెప్తున్నాను. నేను ఇంద్రజ అమ్మ అన్న, నువ్వు అమ్మ అంటే కొడుకో కూతురు. అంటే నువ్వు నాకు డౌట్, నువ్వు శ్రీదేవిలో అందరూ చాలా మంది అమ్మాయిలను అత్తమ్మ అని పిలిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి ఎప్పుడు బోరు కొట్టొద్దు ఒకళ్ళకి వాళ్ళని. ఓకే, ఆవిడ కొట్టొద్దో మరి నీకు కొట్టొద్దో నాకు అర్థం అయితే లేదు. బోరు కొట్టొద్దు. సో ఏమని అత్తమ్మనా? అత్తమ్మ. థ్యాంక్ యూ సో మచ్. టైం 10:30 అవుతుంది. ఇప్పుడు జ్యూస్ అవసరమే? వద్దులే, నీ మాటలతో నాకు కడుపు నిండి అంత సీన్ లేదు. దీనికి టైం అయిపోతుంది కదా, హాస్టల్కి వెళ్ళండి. ఇంకో అరగంట అయితే మూసేస్తారు కదా. పర్లేదు తీసుకెళ్తాలే. వద్దులే పర్లేదే తీసుకెళ్తా. రేపు పర్లేదు లేవే, రెచ్చిపోదాం. వద్దు రాజు, తీసుకెళ్తాలే. తీసుకెళ్తానే. వద్దు, పడిపోనా. జుంబులికి అంటది ఇట్లా ప్రసాదం వాళ్ళ పాప చాలా మిస్ అవుతున్నాం దాన్ని. మంచిగా ఆడుతుంది, పైకెక్కి పడిపోనా. బాబాయ్ జ్యూస్కి వెళ్దాంపా. వద్దులే రాజు, వెళ్దాంపా. జ్యూస్ వద్దు, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఇక వద్దు, కడుపు నిండిపోయింది. కానీ సో ఫ్రెండ్స్ బేసిక్గా ఆ వీడియో మేము మంచిది అనుకున్నాము మీకు చెయ్యాలి. సో బట్ కాకపోతే టైం మాకు కొంచెం అటు ఇటు అవడం వల్ల ఈరోజు మీతో మాట్లాడాలని మీరు పెట్టిన మెసేజ్లకి రిప్లై ఇవ్వాలని చెప్పి సో మేమైతే డిసైడ్ అయ్యాము. దీని గురించి మేమేం పెద్ద డిస్కషన్ ముందే ఇది చేద్దాం అది చేద్దాం అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఈ వీడియో. సో మీకు ఎట్లా అనిపించింది? అయితే మన ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆసియా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పక్కా నేను ఒక 3-4 రోజుల్లో ఆసియా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. వెళ్ళే కన్స్ట్రక్షన్ అన్ని చూసి శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఇవన్నీ చేస్తాను. సో అవన్నీ మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ నొక్కండి. చాలా మంది గంట సింబల్లో కుదిలేస్తున్నారు, అలాగైతే నోటిఫికేషన్ రాదు. పక్కన ఆల్ అని ఉంటుంది, అది నొక్కితేనే మీకు వస్తుంది. ఓకేనా? సో దా జ్యూస్కి వెళ్దాం. సరే బాయ్ ఫ్రెండ్స్. జ్యూస్కి నిజంగానా? ఓకే పా. వద్దులే ఇక బాయ్ ఫ్రెండ్స్, నేను వెళ్ళిపోతాను. వద్దులే. అయ్యో చెప్పులేసుకోలేదు. అసలు హైట్ చూసారు కదా, హై హీల్స్ వేస్తేనే మేడం పైకి ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.